మరి వాళ్ళు ఎందుకు మిస్ చేశారో వీడు అంతా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఫినిష్ చేయించాను ఆ నోట్స్. ఇంకా నేను అందుకనే నేను పెద్ద అన్నీ నేర్పించాలి అని అట్లా కూడా కాదు, కానీ ఇంగ్లీష్లో కాన్సెప్ట్స్, మ్యాథ్లో మెయిన్ జరిగే కాన్సెప్ట్స్ ఒకటి, సైన్స్లో వాడికి ఫ్యూచర్లో కూడా ఉపయోగపడేవి మాత్రమే నేర్పిస్తున్నాను నేనేమి ఇంకా మిగతా పెద్ద ఏం పట్టించుకోవడం. లాంగ్వేజ్ కూడా పిచ్చలైట్ అనుకున్నాను నేను, ఇంకా వచ్చి పాస్ మార్కులు వస్తే చాలు అనుకుంటున్నాను నేను. నాకు సేమ్ ప్రాబ్లం అది కూడా నేను నేర్చుకోబోది నేను అంటారా అని అనుకొని నేను అసలు అంటే నేను తెలుగు ఎందుకు చూస్ చేసుకున్నా అంటే మా హస్బెండ్ బాగా వచ్చు తనకి, తను చెప్తారేమో అన్న ఆలోచనతో తీసుకున్నా కానీ అంతే. అదే కదా. Where is the tape measure? Keep it up. Tape measure. Where is the nut? Exactly. తెలుగే కదా, తెలుగు కావాలంటే నేను చెప్తాను లేండి హారన్కి. అంటే ఇప్పుడు వీడికి ఆల్రెడీ నేను well done knife. అదే where is the wrench? Keep it up. అంటే ఇప్పుడు రిషి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కదా, సో నాకు పర్లేదు, నాకు ఇప్పుడు కొంచెం ప్రావీణ్యత వచ్చింది తెలుగులో. నా అంటే నేను అనుకుంటాను ఇప్పుడు ఈ మాత్రం నేను నా చదువు నేను చదువుకుని ఉంటే నాకు 100కి 99 95 వచ్చేయేమో అని. అప్పట్లో అన్ని వేసేవాళ్ళు కాదులేండి, కానీ మనం వేసేవాళ్ళం గ్యారంటీ. అదే కదా. Where is the screw? Exactly. Screw. రాలేదు ఈ టాపిక్. Where is the nail? Brilliant. Nail. Okay. Where is the drill? Exactly. Drill. Where is the hammer? Keep it up. Hammer. Where are the pincers? Excellent. Pincers. ఎవరు చెప్పారంట ఆమెకి? అది కాదు, నాకొక్కటే అర్థం కాలేదు. పోనీ స్పెషల్ అటెన్షన్ ఏమన్నా ఇస్తున్నారా? షాడోయింగ్కి మళ్ళీ మనమే పెట్టుకొని